ప్రైజ్ లార్డ్. కొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని యేసు ప్రభువుని దూషించాలా, బైబిల్ గ్రంథాన్ని దూషించాలా, క్రైస్తవులకి వ్యతిరేకంగా మాట్లాడాలా అని కంకణం కట్టుకున్నారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసే పని ఏంటంటే యేసు ప్రభువుని దూషించాలా, బైబిల్ గ్రంథాన్ని దూషించి 4 చిల్లర వెనకాల వేసుకోవాలా. వాళ్ళ జీవితంలో వాళ్ళు వెంబడించే మార్గాన్ని గురించి అసలు బోధించరు, అసలు మాట్లాడరు. నిరంతరం యేసు ప్రభుపై అన్వేషణ. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎక్కడ అందరూ యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు మార్గంలో నడుస్తారనే భయంతో కొంతమంది యేసు ప్రభువుని చెడ్డగా మాట్లాడాలి, చెడ్డగా సమాజానికి పరిచయం చేయాలని కొంతమంది కుట్ర పన్నారు. వాళ్ళు ఎన్ని కుట్ర పన్నినా సత్యము చీకటిలో దాగదండి, వెలుగులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.